నేను జాబ్ మానేశాను అంకుల్. ఎందుకని? మా అమ్మ శారీ బిజినెస్ చూసుకుంటున్నాను. మా అమ్మను కూడా ఒప్పించాను. ఎక్కడున్నారు మీ అమ్మగారు? కింద ఉన్నారు. ఎవరో తెలిసిన వాళ్ళు కనపడితే మాట్లాడుతున్నారు. ఏంటి మీ డాడీ? సర్లే, పని చేయలేదు. ఇప్పుడు ఎలా నవ్వించాలి? నవ్వింది. ఈయన మళ్ళీ మొదలుపెట్టినట్టున్నారు. నేను ఒకసారి మాట్లాడేసి వస్తానమ్మా. బాగానే వెళ్ళిపోయి. నువ్వు ఇలా చేసిన ప్రతిసారి నాకేం నవ్వురాదు. నేను నీతో మాట్లాడను. ఐఎమ్ సారీ. మీ మామ లారీ. నా దద్దినంలో బూరి. నువ్వు రేపు చేస్తే నీ తద్దినం రోజు కూడా నేను సినిమాకి వెళ్ళిపోతాను. వెళ్ళు. అప్పుడు మన పిల్లలు నిన్ను కూడా చంపేసి ఆ భోజనాల్లో కలిపెట్టేస్తారు. ఎంతైనా ఇదే కదా మన ఇద్దరికి ఫస్ట్ గొడవ. అసలు మన ఇద్దరం నిజాలు మాట్లాడుకోకపోతే ఈ గొడవలేం రావు కదా. కరెక్టే. ఏంటి కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అయినా ఏంటి, జాబ్ మానేసి బిజినెస్ చేస్తావా? నీకంత సీన్ ఉందా? ఏయ్ ఎల్లబే. వచ్చేసా. ఏంటమ్మా మా వాడిని ఎక్కడికో వెళ్ళిపోమంటున్నావు? అదేం లేదాంటీ. సిస్టర్లో అంత ఎక్కువటైంది. ఇంకా 5 minutes టైం ఉంది అంకుల్. అమ్మా ఏదైనా చెప్పమ్మా, మాట్లాడు. మా వాడు కొన్ని విషయాల్లో మీకు నచ్చలేదని నాకు అర్థమైంది. పిల్లలు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడుతున్నారు. మావాడు కూడా పెళ్ళైన తర్వాత మీకు నచ్చినట్టుగా ఉంటానంటున్నాడు. పెద్దవాళ్లుగా మనం నిర్ణయం తీసుకునే సమయం ఇది. మీ అమ్మాయి అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా అంతా మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ నాన్నగారు ఒప్పుకోండి. చూడండి మేడం, మా అమ్మాయి ఇష్టపడింది అన్న ఒకే ఒక కారణం చేత నేను ఈ పెళ్ళి ఒప్పుకుంటున్నా. కానీ ఐఎమ్ సారీ టు సే, మీ అబ్బాయి నాకు నచ్చలేదండి. ఈ పెళ్ళి మీ అబ్బాయితోనే జరుగుతుంది, కానీ నాకు నచ్చకుండా జరుగుతుందంతే. ఈ కాలంలో చాలామంది ఆడపిల్లల తండ్రులాగే నేను నవ్వుతూ ఈ పెళ్ళి జరిపించేస్తాను. ఈ విషయం ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా వీలైనంత త్వరగా వీళ్ళ పెళ్లి చేసేద్దాం మేడం. సరే అండి. నాకు కాలేజ్కి వెళ్ళే టైం అయింది, నేను వెళ్తాను. రుక్కు, నీకు ఇష్టమని ఆలూ ఫ్రై పప్పుచారు చేశాను, లంచ్ బాక్స్ తీసుకెళ్ళు, మర్చిపోకు. నమస్తే అండి. నమస్తే. ఆంటీ, నాన్నకిష్టం లేకుండా ఇదంతా పెళ్ళయ్యాక అన్నీ అవే సర్దుకుంటాయిలేమ్మా. ఒరే, నువ్వు కూడా నచ్చుతావులేరా, అది నా నమ్మకం. ఆయన ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటాడు చూడు. లేదాంటీ, నేను ఒకసారి నాన్నగారితో మాట్లాడతాను. ఆయన ఒప్పుకుంటాడమ్మా, నన్ను నమ్ము. పెళ్ళయ్యేంత వరకు ఓపిక పట్టండి.